వెల్కమ్ బ్యాక్. ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ చెలగాటమాడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కావేరీ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసింది. గతేడాదే ఇన్సూరెన్స్ పాలసీ ట్యాక్స్ కూడా ముగిసింది. 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా ఎక్స్పైర్ అయింది. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, నిబంధనలకు విరుద్ధంగా కావేరీ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నాయి. ప్రమాదానికి గురైన ఆ బస్ కి ఫిట్నెస్ గడువు ముగిసింది. గతేడాదే ఇన్సూరెన్స్ పాలసీ కూడా ముగిసింది, ట్యాక్స్ కూడా ముగిసింది. 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా ఎక్స్పైర్ అయింది. ఇన్ని నిబంధనలకు విరుద్ధంగా బస్సులు ఎలా నడపగలుగుతున్నారు? అధికారులు పట్టించుకోవడం లేదా? డీటెయిల్స్ ఏంటి? కాసేపటి క్రితమే మనం చాలా స్పష్టంగా కూడా చెప్పాము, బస్సు తప్పిదం 100% ఇందులో ఉంటుంది అని. మనం చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ బండారం అంతా కూడా బయటపడింది. వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో, ఈ బస్సులో ఉన్నటువంటి తప్పిదాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, ఒకే ఒక్కటి పర్మిట్ వ్యాలిడిటీ ఏదైతే ఉంటుందో ఆ పర్మిట్ వ్యాలిడిటీ ఒక్కటే మాత్రము ఇంకా ఎక్స్పైరీ అవ్వాలి. 2028 వరకు కూడా ఈ వ్యాలిడిటీ ఉంది. ఫిట్నెస్ వ్యాలిడిటీ చూసుకుంటే మాత్రము 31/3/2025 వరకు మాత్రమే. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ చూసుకుంటే 20/4/2024 వరకు మాత్రమే. ట్యాక్స్ వ్యాలిడిటీ చూసుకుంటే 31/3/2024 మాత్రమే. పొల్యూషన్ వ్యాలిడిటీ పొల్యూషన్ వ్యాలిడిటీ చూసుకుంటే 2/4/2024 వరకు మాత్రమే. ఏఐటిపి పర్మిట్ చూసుకుంటే మాత్రం 27/7/2023 వరకు మాత్రమే. ఏఐటిపి ఆథరైజేషన్ ఏదైతే ఉంటుందో దానికి అది కూడా 27/4/2024 వరకు మాత్రమే. అంటే పర్మిట్ వ్యాలిడిటీ తప్ప ఇంకా ఏ వ్యాలిడిటీ కూడా ఈ బస్సుకు లేదు. బుద్ధి ఉందారా మీకు కొంచెమైనా? ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, మీరు చేస్తున్నటువంటి ఈ తప్పిదాల వల్ల ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఎవరో 2 వీలర్ వచ్చి గుద్దితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఏం చేస్తుంది? దానికి వ్యాలిడిటీకి సంబంధం ఏంది అంటే ఉంది. ఖచ్చితంగా కూడా వీటికి దానికి సంబంధం ఉంది. ఎలా ఉందో ఇప్పుడు చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ బస్సుకు పర్మిట్ ఏదైతే ఉందో ఆ పర్మిట్ తప్ప ఫిట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే, మీ బస్సుకు ఫిట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే సడన్గా బ్రేక్ వేసినా ఆ ఫిట్నెస్ వల్ల బస్సు ఆగుతుంది, ప్రమాదం నుంచి బయటపడవచ్చు. దాంతోపాటు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు ఫిట్నెస్గా ఉండి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంటే మాత్రము లోపల ఉన్నటువంటి వాళ్లకు ఏదైనా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. దానిది కూడా లేదు. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా ఎక్స్పైరీ అయిపోయింది. ట్యాక్స్ వ్యాలిడిటీ అది కూడా లేదు. పొల్యూషన్ వ్యాలిడిటీ అది కూడా లేదు. ఏఐటిపి పర్మిట్ ఏదైతే ఉందో అది కూడా లేదు. ఏఐటిపి ఆథరైజేషన్ అది కూడా లేదు. ఇంకేముంది మీ దగ్గర? ఆ సీట్లకు సంబంధించి డబ్బులు వసూలు చేయడానికి కావాల్సినటువంటి ప్లాన్ మాత్రం మీ దగ్గర ఉంది. వి కావేరీ ట్రావెల్స్ సొమ్ములను, ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులతో ప్రయాణికుల ప్రాణాలను గాల్లో ఇలా నడి రోడ్డు మీద తీసేటటువంటి మీరంతా కూడా చేస్తున్నటువంటి దరిద్రపు అత్యంత నీచమైనటువంటి బిజినెస్ ఏదన్నా ఉంటే ఇదే. దీనికన్నా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా వేరే బిజినెస్లు, చండాలమైనటువంటి బిజినెస్ చేసుకున్నా మీకు డబ్బులు వస్తాయి. ఇలా ప్రజల ప్రాణాలను తీసేటటువంటి ఈ పనులు చేయడం ద్వారా ఇంతమంది 20 మందికి పైగా ప్రాణాలు పోయాయి అంటే మీరు చేస్తున్నటువంటి, మీరు ఏ మాత్రం కూడా అనుమతులు తీసుకోవాల్సినటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా బస్సులు నడపడం ద్వారా ఈరోజు ఇంతమంది ప్రాణాలు ఈరోజు ఈ వార్త చెప్పడానికి కారణమవుతున్నాయి. ఎస్, డెఫినెట్గా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వీళ్ళు కేవలం ఒకే ఒక్కటి పర్మిట్ వ్యాలిడిటీ. ఎందుకంటే పర్మిట్ వ్యాలిడిటీ ఉండాలి కదా. ఈ పర్మిట్ ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి, అటు నుంచి రావడానికి పర్మిట్ వ్యాలిడిటీ ఉండాలి. సో అందులో భాగంగానే అదొక్కటి పెట్టుకున్నారు, మిగిలినవన్నీ కూడా గాలికి వదిలేశారు. మరి ఇన్ని రోజులు అయ్యింది కదా, ఇవన్నీ కూడా ఎక్స్పైరీ అయిపోయి ఇన్ని రోజులు అయ్యింది. మరి ఎందుకని ఆర్టీఏ అధికారులకు కళ్ళు కనిపించట్లేదా అంటే అది వాళ్ళకే తెలియాలి. మరి ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగాలి. మేము అక్కడ ఉన్నాము, చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము, ఎన్ని తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. ఏం చేశారు? ఈ బస్సు
ఇది చాలా కావేరీ ట్రావెల్స్ చాలా డైలీ తిరిగేటటువంటి బస్సు. ప్రతిరోజు ఇంతమంది 40 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తూ ఉంటే మరి ఇన్ని రోజుల నుంచి కూడా ఈ బస్సు పర్మిట్ లేకపోయినా ఎందుకు వదిలేశారు? నో ఆన్సర్. ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఉండదు. వదిలేశారు అంతే. ఎందుకంటే నెల నెల రావాల్సినవి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా మనకెందుకులే, పోతుంటాయి వస్తూ ఉంటాయి, ఎప్పుడైనా దొరికినప్పుడు మాత్రం అంతో ఇంతో ఫైన్ వేసుకొని వదిలేస్తామని. ఎందుకు ఇంతగా ఇలా బరి తెగించారు అనుకుంటే ఖచ్చితంగా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నెల నెల వెళ్ళాల్సిన మామూళ్ళు, పండగ మామూళ్ళు అన్నీ కూడా పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటే పద్ధతి ప్రకారం ఉండాల్సినటువంటి వ్యాలిడిటీలు అన్నీ కూడా ఆ పద్ధతి ప్రకారం లేకుండా ఇష్టం వచ్చిన రకంగా ఉంటున్నాయి. అందుకు ఎగ్జాంపుల్లే రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ వీక్ కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్పైరీ డేట్ వివరాలు, అదే దాని పర్మిట్ కాకుండా దాని ఫిట్నెస్ లేకపోతే ఆ ట్యాక్స్కి సంబంధించిన అన్నీ ఉంటే ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా బస్సు అనేది ఫిట్నెస్గా ఉంటే ఒక మనిషి లేకపోతే ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఒక కార్ అయినా లేకపోతే ఏదైనా బస్సు అయినా లేకపోతే జీప్ అయినా ఏదైనా సరే ఫిట్నెస్తో ఆ వెహికల్ ఉంటే ఖచ్చితంగా ప్రమాదాల నుంచి ఆ బస్సు బయటపడడానికి కొంత అంటే పూర్తిగా కాకపోయినా కానీ అంతో ఇంత ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఆ ఛాన్సెస్ ఏవైతే లేకుండా ఆ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయకుండా ఉంటే ఇటువంటి ప్రమాదాలే జరుగుతూ ఉంటాయి. సో ఈ కావేరీ ట్రావెల్స్ ఏదైతుందో దీనికి సంబంధించి నిజాం క్రాస్ రోడ్స్ నుంచి బయలుదేరినటువంటి నిన్న రాత్రి బయలుదేరినటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని లేటెస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా జరిగినటువంటి ప్రమాదంలో నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ కూడా చాలా బాధాకరం. ఇంకా చెప్పాలంటే కూడా మాటలు రావట్లేదు. వింజమూరు మండలానికి ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 చనిపోయారు. చాకలకొండ పంచాయతీ ఏరియాలో గొల్లవారిపల్లెల్లో ఏదైతే ఉందో ఈ కర్నూలు జిల్లా బస్సులో దగ్ధమైన ఘటనలో ఈ 4 కూడా అయితే నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందినటువంటి వాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఫొటోస్ కూడా వచ్చాయి. చిన్నపిల్లలు ఉన్నారు, మనం చూపించలేని పరిస్థితి. ఖచ్చితంగా చాలా ఫ్యామిలీ, భార్యాభర్తలు, 2 పిల్లలు వాళ్ళు కూడా ఇందులో చనిపోయినట్టుగా ఇప్పుడిప్పుడే డీటెయిల్స్ కూడా వివరాలన్నీ కూడా మనకి బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా అత్యంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఇది. ఏదైతే మృతులు ఉన్నారో మృతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఒక్కొక్కటి చూసుకుంటే వింజమూరు మండలం గొల్లవారిపల్లెకు చెందినటువంటి రమేష్ కుటుంబం, అదేవిధంగా బెంగళూరులో స్థిరపడ్డటువంటి రమేష్ వీళ్ళందరూ కూడా బెంగళూరులో అయితే స్థిరపడ్డారు. హైదరాబాద్ వెళ్ళి తిరిగి వీళ్ళంతా కూడా బెంగళూరుకు వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. భార్య 2 పిల్లలతో కలిసి ఈ రమేష్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇంకా మాటలు చెప్పండి, చిన్నపిల్లలు 2 చిన్నపిల్లలు, భార్యాభర్తలు 2 కూడా చనిపోవడం అయితే జరిగింది. అయితే బస్సు ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే అన్ని శాఖలు కూడా అక్కడికి పంపించారు. నిందితులు దీనికి సంబంధించినటువంటి మెయిన్ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరు అంటే బస్సు డ్రైవర్ తప్పిదమా లేకపోతే ఆ స్కూటర్ 2 వీలర్ ఏదైతే ఉందో ఆ 2 వీలర్కి సంబంధించినటువంటి అతనిది తప్పిదమా, ఏది తప్పిదమైనా సరే చిన్న పిల్లలు, అత్యంత చిన్న పిల్లలు, అభం శుభం తెలియని చిన్నాళ్ళు కూడా ఈ ప్రమాదంలో అయితే కోల్పోయి జరగదు, ప్రాణాలు అయితే కోల్పోయి. మధు, కావేరీ ట్రావెల్స్ కి చెందిన బస్సుల్లో గతంలో ఏమైనా ఇలాంటివి ప్రమాదానికి గురైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే గతంలో మనం చూసుకుంటే కావేరీ ట్రావెల్స్ కాకుండా అనేక బస్సు ప్రమాదాలు ఇదే హైవే ఏదైతే ఉందో ఇదే హైవేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసుకుంటే మాత్రము 2013 మహబూబ్ నగర్ ఏదైతే ఉందో ఆ మహబూబ్ నగర్ దగ్గర 3 అక్టోబర్ అప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అందులో 45 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. అది కూడా తెల్లవారుజామున 5:30 జరిగినటువంటి ఆ ప్రమాదం ఏదైతుందో ఆ ప్రమాదంలో ఈ 45 మంది అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రమాదంలో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 20+ మరణాల సంఖ్య ఉంది. మొత్తం 42 మంది కెపాసిటీ ఉన్నటువంటి బస్సు ఏదైతే ఉందో అందులో 40 మంది టికెట్లు అయితే బుక్ చేసుకున్నారు. నిజాంపేట క్రాస్ రోడ్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బస్సు అంతా కూడా మొదలైంది. అలా మొదలైనటువంటి బస్సు అలా కర్నూలు వరకు వెళ్ళేసరికి కర్నూలు దగ్గర ఈ ప్రమాదంలో చివరికి ఇది యాక్సిడెంట్ అవ్వడము, యాక్సిడెంట్ వల్ల ప్రమాదంలోకి మంటలు రావడము, మంటలు వచ్చిన తర్వాత లోపల ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా తప్పించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పుడే లేటెస్ట్గా చూసుకుంటే మాత్రము బస్సు లోపల ఉన్నటువంటి వారందరికీ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వచ్చాయి. మేము బస్సు ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన తరువాత
అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాస్త కేకలు వేశారు. కేకలు వేసిన తర్వాత లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయారు. మొదటగా చిన్నగా మంటలు అనేవి మొదలయ్యాయి. మంటలు మొదలైన తర్వాత అక్కడే ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ బాటిల్స్తో మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశాము. కానీ మంటలు అయితే అదుపులోకి రాలేదు. అదుపులోకి రాకపోవడమే కాకుండా చాలా స్పీడ్గా కూడా మంటలు అనేవి వ్యాపించాయి అని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో, అక్కడ బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అలా మేము ఉన్నటువంటి కొంతమంది కూడా ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా తప్పించుకున్నాము అని అయితే వాళ్ళు స్టేట్మెంట్ ఇప్పుడే ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అయితే ఇది చాలా స్పష్టంగా తెలుపుతుంది. మేము ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వచ్చేసామని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒకటి, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మృతుల సంఖ్య ఏదైతే ఉందో ఆ మృతుల సంఖ్య మాత్రం ఉన్నటువంటి అంటే పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం 20 మంది ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభించలేదు. కాబట్టి ఆ 20 మంది పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అదే ఇప్పటికే దీనిపైన నారా లోకేష్ అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం కాకుండా విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మృతి చెందినటువంటి ఆ కుటుంబ సభ్యులకు దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఏదైతుందో ప్రమాదం ఒక్కసారిగా హైవే స్పీడ్ మీద చాలా వేగంగా వెళ్తూ ఉందో అలా వెళ్తున్నటువంటి సమయంలోనే మంటలు అనేవి ఆన్ వే అంటే బస్సు మూవింగ్లో అవుతున్న సమయంలోనే చిన్న మంటలు అనేది చెలరేగి అలా చిన్నగా మంటలు చెలరేగినప్పుడు బస్సు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉంటారో అతను అలర్ట్ అయ్యాడు. అతను అలర్ట్ అయ్యి చిన్న మంటలే అనుకొని వాటిని ఆర్పే ప్రయత్నం అంటే బస్సును ఆపి ఆ మంటలన్నింటిని కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కానీ అవి మంటలు అనేవి ఆరిపోలేదు. మంటలు అనేది ఎక్కడ కూడా ఆరిపోలేదు. చాలా ఫాస్ట్గా కూడా ఫ్రంట్ సైడ్ నుంచి అంటే బస్సు ముందు భాగం నుంచి బస్సు వెనక భాగం వైపు వేగంగా వస్తూ ఉన్నాయి. అలా వస్తున్నటువంటి క్రమంలోనే లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నప్పటికీ కానీ ఫాస్ట్గా అంటే తప్పించుకునే ప్రయత్నం అయితే చాలామంది ప్రయాణికులు ముందు నుంచే వెళ్ళి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు తప్పించుకోకుండా వెళ్ళడానికి అంతమంది బస్సులో చిక్కుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మంటలు అనేవి ముందు వైపు నుంచే వచ్చాయి. కాబట్టి అలా వచ్చినటువంటి డ్రైవర్కి సంబంధించినటువంటి పక్కనే అంటే డ్రైవర్ రైట్ సైడ్లో ఉన్నప్పటికీ లెఫ్ట్ సైడ్లోనే అదంతా కూడా మొత్తం ఓపెన్ అవ్వడానికి డోర్ అంతా కూడా ఓపెన్ అవ్వడానికి ముందు పక్కనే ఆ డోర్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు వెనక వైపు నుంచి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముందు వైపుకి వచ్చి ఆ ముందు వైపు నుంచి ఆ డోర్లోంచి దిగాలంటే సాధ్యం కాలేదు. ఎందుకు సాధ్యం కాలేదంటే ఏదైతే టూ వీలర్ ఉందో ఆ టూ వీలర్ వచ్చేసి బస్సు ముందు భాగం వైపు వచ్చేసి ఢీకొట్టడం వల్ల ముందు భాగం వైపు కిందికి వెళ్ళడం ద్వారా అక్కడ మంటలన్నీ కూడా మొదలయ్యాయి. అలా మంటలు మొదలైనప్పుడు ఇంకా అక్కడి నుంచి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇంకా వెళ్తే ఒకే ఒక దారి ఏదన్నా ఉందంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ సైడ్లో ఉంటుంది. కాబట్టి ఆ ఎమర్జెన్సీ డోర్ వైపు నుంచే వెళ్ళాలి. మరి ఆ ఎమర్జెన్సీ డోర్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కూడా అక్కడే ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం అక్కడి నుంచే ఒక్కసారిగా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవడంతో 20 మంది వరకు కూడా చిన్నపిల్లలతో సహా కిందికి అయితే దిగారు. అయితే కిందికి దూగిన తర్వాత మిగిలినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా తప్పించుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు కూడా 11 మంది మృతదేహాలను అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ప్రధాన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని ఆచూకీ అయితే ఇంకా తెలియలేదు. బైక్ను ఢీకొనడం ద్వారానే మంటలు చెలరేగి ప్రమాదం అయితే సంభవించినట్టుగా అయితే ప్రాథమిక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి బిహైండ్ రీజన్ ఒకటే, అది బస్సు టూ వీలర్ను ఢీకొట్టడం ద్వారానే ప్రమాదం సంభవించింది అనేది కన్ఫర్మేషన్ అయ్యింది. ఇప్పుడే లేటెస్ట్గా మనం చూసుకుంటే ఇది కన్ఫర్మేషన్ అయింది. కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో ఎవరు కూడా ఇంకా తప్పించుకునే పరిస్థితుల్లో పూర్తిగా కూడా బస్సు అంతా కూడా కాలిపోవడం అయితే జరిగింది. ఇందులో 20 మంది గాయాల పాలైతే అయ్యారు. ఆ గాయాల పాలైనటువంటి వాళ్ళలో మహిళలు ఉన్నారు, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. 24 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించి ఆ ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లోపల మొత్తం 44 మంది అయితే ఉన్నారు. ఆ 44 మందిలో 20 మంది అయితే ఇప్పుడు ఐడెంటిఫై అయ్యారు. కాబట్టి ఇంకా 24 మంది పరిస్థితి ఏంటి? ఆ 24 మందిలో ఒక డ్రైవర్ కూడా మెయిన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని ఆచూకీ కూడా తెలియాల్సి ఉంది. మరొక డ్రైవర్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే